చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. ఈరోజు జతపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ మార్చుకుంటుండగా నాయన ఒకరు అర్థం చేసుకుంటూ ఈ జీవితంత కాలము నాయన చక్కగా ఆనందంగా సంతోషంగా జీవిస్తానికి కృప అనుగ్రహించండి నాయన. బైబిల్ ప్రకారంగా నాయన ఈ వాక్యాల ప్రకారంగా లోబడి అన్ని విషయంలో ఉన్నతులను కృపతో నింపినాయన నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, దీవెని కార్యాలు మీరే జరిగించి నీ నామానికే మహిమ పరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన అయ్య గారికి వందనాలు. మంచిది. ఈ సమయంలో మరి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఆ తాళిని బహుకరిస్తూ ఉంటుండగా దేవుని బిడ్డలారా మీరందరూ దయచేసి చప్పట్లు కొట్టి వారిని దేవుని జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవారావయ్యా ఇద్దరు కూడా ప్రేమకు గుర్తుగా మరి గార్లెట్స్ ని వేస్తూ ఉంటుండగా ఎవరు మరి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారో అవి మన క్రియల్లో కనిపిస్తాయి. మరి చూద్దాం. నేను పెండ్లి కుమారుడి మీద ఆశ పెట్టుకున్నాను. ఆయన హ్యాండ్సమ్ కనుక మొదటి దండ ఇయ్యగలడు. కుమార్తె మరి తప్పకుండా ప్రేమకు ఒకరి ప్రేమను ఒకరు సాక్షి చెప్తారు. మొదట ఎవరు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారో చూపించండి. చప్పట్లు కొడదాం. మొదటి వివాహం చేసితివే, ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ కూడా మార్చుకుంటారు. చప్పట్లు కొడదామండి. బైబిల్ మార్చుకుంటుండగా పరిశుద్ధ గ్రంథాన్ని పెండ్లికి గుర్తుగా గ్రంథాన్ని మార్చుకోవటం ఇది చాలా అద్భుతం. చప్పట్లు కొడదాం. ఒకరికొకరు పురస్కరించుకోవడం. మంచిది. మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. వధువరులను మరి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారం ప్రకారము మరి వారు ఇరువురు కూడా దిలీప్, మిరియా వారు ఏక మనస్సు, ఏక శరీరము, ఏక దేహము, ఒక కుటుంబం అయ్యారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వీరి యొక్క కుటుంబ జీవితము 30 దంతులు 60 దంతులు 100 రెట్లు 1000 రెట్లుగా
దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్. మీరు కొరకు ప్రార్థన చేద్దాం. మోకరించండి అమ్మా. మీరు దైవ సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో దయచేసి స్టేజ్ మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి నీకు వందనాలు. దేవా దిలీపుని మిరియాను ప్రేమించి దేవ ఇదిగో తండ్రి వేరువేరుగా ఉన్న వీరిని ఒక కుటుంబముగా కట్టి దేవ ఇదిగో తండ్రి కట్టినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ ఇదిగో సేవకులముగా బంధువులుగా స్నేహితులుగా మేమందరూ మా కుటుంబాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, జీవిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఆది కాండ గ్రంథములో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనని వాగ్దానం మీరు పట్ల నెరవేర్చబడును గాక. మీరు ఫలించుదురు గాక, అభివృద్ధి పొందుదురు గాక, విస్తరించుదురు గాక. కాబట్టి గొప్ప కార్యములు బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. దేవా ఇదిగో తన వీరి కుటుంబంపై న్యాస్తమంచమని అడుగుతున్నాం.